అండి నేను మీ సత్యవను. మరి నేను ఇప్పుడు వేస్టేజీ ఆఫీస్కి పోయి 100 PV సామాన్ అయితే తెచ్చుకున్నా. 100 PV తెచ్చుకుంటే ఎండాకాలం రస్నా 2 డబ్బులు అయితే నాకు ఫ్రీ వచ్చినాయి. మరి 100 PV తెచ్చుకుంటే ప్రతి నెల ఇట్లా ఫ్రీ వస్తాయి. మళ్ళీ 5వ నెలల 2500 సామాన్ ఫ్రీ వస్తుంది. మరి నెల నెల ఫ్రీ, 4 నెలల తర్వాత ఫ్రీ, మళ్ళీ 110, 105 ఇట్లా బోనస్ పడతాయి. ఇప్పుడు నేనైతే ఎండలు పోయాచిన కాబట్టి ఇప్పుడే ఫ్రీ వచ్చినాయి రస్నా. ఇది నీళ్ళల్లో కలుపుకొని 1 స్పూను తాగితే ఎనర్జీ ఉంటుందని మేడం చెప్పింది. మరి లేట్ ఎందుకు, ఇప్పుడు ఓపెన్ చేసి తాగి చూస్తే పోలే. మరి చూడండి, ఇగో ప్యాకింగ్. ఇదిగో చూడండి, 1 స్పూను వేసుకొని గ్లాసెడ్ వాటర్లా తాగమంది. మరి చక్కెర ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఇదే తాగొచ్చు అని చెప్పింది. నేనైతే 1 స్పూన్ వేసుకున్నా గ్లాసెడ్ వాటరు. చూడండి, మీ అందరు చూడడానికి కోసమే. ఎండాకాలం మీకు కావాలంటే నా దగ్గర ఒకటి ఎక్స్ట్రా ఉంది, వచ్చి కొనుక్కొని వాడి చూడండి. ఇంకా కావాలంటే కూడా తెస్తా. ఇప్పుడైతే నేను తాగి చూస్తా. మేడం చక్కెర ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదన్నది. ఓకేనా, చూద్దాం. బాగుంది, కానీ కొంచెం చక్కెర వేసుకున్నాం, టేస్ట్ ఉంటుంది కదా. చూడండి, నేను చక్కెర వేసుకుంటున్నా. చెంచాడు కొంచెమేది, బాగుంటుంది. మన ఒంట్లో చక్కెర లేదు కదా, మన చక్కెర తింటే మనకేం ప్రాబ్లం కదా, అందుకే చక్కెర వేసిన. ఎట్లుందో చూస్తా. ఎండకు వచ్చి ఇవి తాగితే కూల్ డ్రింక్ తాగొద్దండి, తెలిసే కదా. చెత్త నీళ్ళు బాటిల్లో నింపేది. ప్లీజ్ ఎండాకాలం ఎలాంటి కూల్ డ్రింక్ తాగకూరి. అబ్బా సూపర్ ఉంది. ఇంకా కొంచెం పౌడర్ వేసుకోకపోతే అవుతుంది. ప్లీజ్ ఏమనుకోకూరి, కొంచెం వేసుకుంటా, ఎందుకంటే మంచిగా ఉంది. ఇంకా మంచిగా సందరం లెక్క ఉండాలి కదా. ఇంకొంచెం వేసుకుందాం. గిలాస్ ఎందుకు, ఎక్కువ తింటే ఏమవుతుందండి, మాట ఎక్కువ బలం వస్తుంది, తప్పేముంది కదా. చూద్దాం, మస్తు టేస్ట్ ఉంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటే టేస్ట్ వస్తుంది, అందుకే. చూడండి, ఇప్పుడు నోటికి మంచి టేస్ట్ ఉంది. సూపర్ ఉంది. మీకు కావాలంటే అస్సలు మొమ్మట పడకూరి, నా దగ్గర ఉన్నాయి. మరి ఊరికి ఒకసారి తాగి చూద్దామని మీకు అనిపించినా నేను గ్లాసులో వాటర్ పోసి 1 చెంచా పోసి కలిపిస్తా. దానికి ఏం డబ్బులు తీసుకోను. ఒకసారి తాగి చూసినాకైనా మంచిగా ఈ ఎండాకాలంలో చల్లగా ఇది తాగాలి, కూల్ని వద్దని మీకు అనిపించాలి. అందుకోసమన్నా 1 గ్లాసుడు ఫ్రీగా పోస్తా. మీరు డబ్బులు ఈ మంటతేమో అనుకోవద్దు, అడగండి, సరేనా. బాయ్ మరి.